విరాట్ కర్ణ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ నాగబంధం. అయితే విరాట్ కర్ణ గారు ఈ నాగబంధం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పెద్దకాపు. అయితే పెద్దకాపు మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే పెద్దకాపు మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే పెద్దకాపు మూవీతో విరాట్ కర్ణ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే విరాట్ కర్ణ గారు పెద్దకాపు మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ నాగబంధం మూవీలో యాక్ట్ చేస్తున్నారు విరాట్ కర్ణ గారు. చూడాలి విరాట్ కర్ణ గారికి ఈ నాగబంధం మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ నాగబంధం మూవీలో అనసూయ భరద్వాజ్ గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఈ నాగబంధం మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే పుష్ప 2 మూవీతో అనసూయ భరద్వాజ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అనసూయ భరద్వాజ్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ నాగబంధం మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనసూయ భరద్వాజ్ గారు. చూడాలి అనసూయ భరద్వాజ్ గారికి ఈ నాగబంధం మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నాగబంధం మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం నాగబంధం మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే నాగబంధం మూవీ షూటింగ్ ఆల్రెడీ 70% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే నాగబంధం మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ నాగబంధం మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే నాగబంధం మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ నాగబంధం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.